జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. వల్లభ, ధనయక్షిణి దివ్య ముహూర్తం మొదలైంది. బూర ఊదు. రెడీ. ఓం శ్రీం హ్రీం శ్రీం క్లీం శ్రీం క్లీం విత్తేశ్వరాయ నమః. నాగరాణిగా వచ్చి నిన్ను అర్చిస్తున్నాను స్వామి కుబేరా. ఓం హ్రీం శ్రీం హైమావతేశ్వరి హ్రీం స్వాహ. యక్షిణీదేవి, గుప్తంగా ఉన్న కనకాన్ని కనిపించేలా చేయి. నాగయ్య, నా భర్త అమాయకుడు. ఆయన్ని కాటేయడానికి వచ్చావా? నా మీద గౌరవంతో గీత ఆవలే ఉన్నావా? వెళ్ళిపో, వెనక్కి వెళ్ళిపో నాగయ్య. ప్రాణాలకు హాని తలపెట్టకు. ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్య సమృద్ధిందేహి రుద్రాయ స్వాహ. మహాదేవా, పనిరాణిగా వచ్చి నిన్ను వేడుకుంటున్నాను. చూడు నాగయ్య, సర్పగండం పోయేదాకా నువ్వు ఇంట్లోకి వస్తే నేను కొలిచే విశాలాక్షి అమ్మవారి మీద ఒట్టే. ఓం శ్రీం హ్రీం జయలక్ష్మి ప్రియాయ నిత్య ప్రముదిత లక్ష్మి శ్రితార్థ దేహాయ శ్రీం హ్రీం కనకలక్ష్మీదేవి కంటికి కనిపించు. కృష్ణరాయిలో చీలికలు మొదలయ్యాయి. మొక్కలు కాబోతోంది. నాగయ్య బుసలు కొడుతున్నాడు. విశాలాక్షమ్మ తల్లి, ఎవరికి ఎలాంటి హాని కలగకుండా చూడమ్మా. పేపర్ నమిలింది చాలండి, టిఫిన్ చేద్దాం రండి. అయ్యో రామా, నేనెప్పుడన్నానండి? పేపర్లు నములుతున్నారని అన్నావు కదా పిన్ని. వారిని అందులో అంతర్థం ఉందా? ఓం మాత్రేయ నమః. నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు. నమస్కారం స్వామి. రండి కూర్చోండి. గాయత్రి పాప, దండం పెట్టమ్మా. జనవేతనకు దండాలు పెట్టే స్థాయికి ఎదుగుతుంది గాయత్రి. కడుపున పుట్టిన గానవిని ఆశీర్వదించకుండా కడుపు నిండా పాలు తాగే గాయత్రిని గొప్ప స్థాయికి వస్తుందంటున్నారు గురువు గారు. రక్త సంబంధం కన్నా యుక్తి సంబంధమే ప్రాశస్త్యం వల్లభా. అర్థం కాలా? తెలివితేటలు ముఖ్యమంటున్నారు అన్నయ్య. ఓ, ఆ పిల్లకి మాటలు రాకముందే తెలివొచ్చింది. లేకపోతే కోటీశ్వర్ల ఇంటికెందుకొస్తుంది? అంటే ఏంటక్క నీ ఉద్దేశం? పాపం ఎక్కడానికి వచ్చిందానా? బాబాయ్ గారు, పాలు తాగే పసిపాపను పట్టుకుని అలా అంటారా? అయ్యో, ఇది నా మాట కదమ్మా.
వాళ్ళ ఉద్దేశం ఏంటో చెప్పాను. ఇప్పుడిప్పుడే ఇడ్లీ యాపిల్ తినమరిగింది. నా బిడ్డ పుట్టే టైంకి ఇంకెంత తింటుందో. ఇక ఆపుతారా? ఏంటిది చీప్గా? చిన్నపిల్లలు తినడం తాగడం కూడా లెక్క కడతారా? తరగనంత ఆస్తి ఉండి ఇలా తోలనాడకూడదు. మా పేరిట ఆస్తులు లేవు గురువుగారు, అంతా ఆడోళ్ళ రాజ్యమే. ఆ మాటకొస్తే మీ అమ్మ కూడా పాలిస్తుంది కదా. నేనెప్పుడో మానేశాను. ఎర్రికాడుతో గురువుగారు చెప్పేది తాగే పాల గురించి కాదు, పరిపాలన గురించి. ఛీ! ఐ సీ. పాలించడానికి మా ఉదయం దగ్గర ఏముంది స్వామి? వెనకేసుకుంది కూడా ఏమీ లేదు. ఉంది దురంతారా. తిలోత్తమ కొంగున కట్టి వెనకేసుకుంది కదా. కొంగున ఏం కట్టుకున్నారత్తయ్య? చూపించండి అత్తయ్య. ఏది నన్ను చూడండి. ఆగండి, చూపిస్తాను కదా. త్రికాల జ్ఞానాలు కాబట్టి పసిగట్టేశారు. మమ్మీ, ఏ మూట కట్టావు మమ్మీ? ఇది ఇదే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.